గాడ్ ఎంత బాగా జరిగిందో. So it was lucky. We were just pure lucky. ఇష్ట ఏం డ్రెస్ అది బంగారు ఏళ్ళు గుడ్ గర్ల్ వేసిందా? వేసింది ఇష్ట బాగా ఊరు వెళ్ళేటప్పుడు ఫ్లైట్ క్యాచ్ చేయాలన్నా ట్రైన్ పట్టుకోవాలన్నా మనకంటే 1-2 అవర్స్ ముందు లేచి మన పెద్దవాళ్ళు రెడీ అయిపోతారు కదా. మా అత్తయ్య కూడా అంతే, పొద్దున్న 4ంటికి మొత్తం రెడీ అయిపోయారు. మా ఫ్లైట్ 7:30కి. ఇంతకీ మేము స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ షిరిడి వెళ్ళటానికి. పొద్దున్నెళ్ళి రాత్రి వచ్చేసే ట్రిప్ అనమాట. నేను చాలా సింపుల్ శారీ కట్టుకున్నాను. కాటన్ చీర కట్టుకుంటే నలిగిపోతుంది నాకు వెంటనే ప్రయాణంలో అని చెప్పేసి ఇలాంటి శారీస్ మన మమ్మీ క్లాజెట్ ఓపెన్ చేస్తే షిఫాన్ శారీస్ ఎన్ని కనిపిస్తాయో కదా. చిన్నప్పుడు మా మమ్మీ పిన్ని ఇది బాగా వేసుకునేవారు అనమాట. అలాంటి ఒక శారీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ చేసేసి ఇక్కడైతే వేసుకున్నాను. కమింగ్ టు ఎ స్మాల్ లైఫ్ అప్డేట్ కదా, ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటున్నాయంటే, అమెరికాలో శుభ్రంగా ఇల్లు అమ్మేసి ఒక ఫ్యామిలీగా కలిసి వద్దాం అనుకున్న మేము అది చేయలేకపోయాం. హౌస్ అమ్మటం చాలా డిలే అయిపోయింది. ఇంకొన్ని రీజన్స్ వల్ల గణేష్ కొన్ని మంత్స్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఉంటున్న రెంటల్ ఫ్లాట్ నుంచి మా సొంత ఇల్లు ఈ పాటికల్లా రెడీ అయిపోయి ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. కానీ అది కూడా కొంచెం డిలే అయిందనమాట. మనం ఒకటి అనుకుంటాము, ఆ దేవుడు ఇంకొకటి నిర్ణయిస్తాడు. ఎందుకో రీజన్స్ మనకి తెలియదు. నమ్మకం ఉంటే సాఫీగా వెళ్ళిపోతుంది అంటారు చూడండి, అలా నాకు చాలా నమ్మకం అనమాట. ఏదైనా సరే మన మంచికే అని అయితే అనుకుంటాను. సో అంత ఎక్కువ కంగారు అయితే ప్రస్తుతం మేము అస్సలు పడట్లేదు అనమాట ఫ్లాట్ డిలే అవుతుంది అని. బికాస్ కంఫర్టబుల్గానే ఉన్నాం ఇప్పుడున్న రెంటల్ హౌస్లో మేము. ఇంతకీ ఇక్కడ మేము మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేసే ట్రిప్ అయితే బుక్ చేసుకున్నాం. పొద్దున్న 7:30కి మా ఫ్లైట్. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్లోనే కార్ అయితే పెట్టేసి డైరెక్ట్గా ఎక్కేసామన్నమాట. శ్రీనిక కొంచెం ఎగ్జాస్ట్ అయిపోతుంది, రోజంతా ఉండలేదేమో అన్న డౌట్ వచ్చి శ్రీనికాని మమ్మీ డాడీ దగ్గర అయితే వదిలేసి ఇషితాని అయితే తీసుకుని వచ్చాను. టాయిలెట్ పేపర్ మర్చిపోయింది లాస్ట్ మినిట్లో. ఇంకా కొంచెం యూఎస్ నుంచి వచ్చాం కదండి, తనకి ఇంకా అంత అలవాటు అవ్వలేదన్నమాట. ఎలా ఉంటాయో పబ్లిక్ బాత్రూమ్స్ తెలియదు కదా. షిరిడీలో మేము అకామిడేషన్ కూడా తీసుకోలేదన్నమాట. ఒక 2-3 సార్లు దర్శనం చేసేసుకుని మళ్ళీ ఎక్కడైనా ఫుడ్ తినేసి అలా ఎయిర్పోర్ట్కి వచ్చేద్దాం అన్న ప్లాన్ తోటి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో తలస్నానం చేశాను కదా పొద్దున. సో నా కర్లీ హెయిర్ కొంచెం అనగటానికి ఇలా టైట్గా జడ వేసాను అనమాట. ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ నేను ఎన్ని చోట్ల చూస్తున్నాను ఇప్పుడు, బట్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ కొనుక్కున్నాను. మా కమ్యూనిటీలో ఒక చిన్న ఫేర్ పెడితే అక్కడ తీసుకున్నాను. ఇది 1.5 hour జర్నీ పీస్ఫుల్గా మేమైతే షిరిడి అయితే ల్యాండ్ అయ్యాము. ఫస్ట్ టైం నేను ఇలా షిరిడి ఎయిర్పోర్ట్ చుట్టాం. ఎంత బ్యూటిఫుల్గా ఉండేనో. బుజ్జి ఎయిర్పోర్ట్, నీట్గా ఉంది. అక్కడే క్యాబ్ మాట్లాడుకున్నాం. 1000 రూపీస్ అడిగారు. రోజంతా కూడా మీతోనే ఉంటాను అని చెప్పడంతో ఇంకొక ఎక్స్ట్రా 500 రూపీస్ అయితే ఇచ్చాము. ఈ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ డ్రైవర్ అండి. మీరు కనుక షిరిడి వెళ్తున్నారంటే ఈయన కాంటాక్ట్ ఇస్తాను. ఎంత బాగా అన్ని ప్లేసెస్కి తీసుకుని వెళ్ళి చూపించారో. ఫస్ట్ థింగ్ మేము సర్వనా భవన్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ థాలీ ఆర్డర్ చేసాం. ఒక బుజ్జి గారి, బుజ్జి ఇడ్లీలు, బుజ్జి పొంగలు, అమృతంలా ఉండే ఫుడ్, బుజ్జి దోశ. సో మంచి కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. అన్నట్టు షిరిడీలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అక్కడ వాష్రూమ్ కనిపిస్తే అక్కడ ఇషిత క్లోత్స్ మార్చేసాను, ఫ్లైట్లో వేసుకొని అంది. సో దిగ్గానే ఇలా నా ఓల్డ్ టెరాకోటా నెక్లెస్ పెట్టి ఈ బ్యూటిఫుల్ కుట్టించాను అనమాట ఈ డ్రెస్. దీని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇక్కడ వెళ్ళగానే మేము ఆల్రెడీ ఆన్లైన్ హారతి టికెట్ తీసుకున్నాము. మధ్యాహ్నం హారతికి వెళ్తున్నాము. లాకర్లో మా మొబైల్ ఫోన్స్ అయితే పెట్టేసాం. బ్యాగ్స్ అలౌ చేస్తారు, జస్ట్ మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేయాలి. చెప్పుల స్టాండ్ కూడా పక్కనే ఉంది. హ్యాపీగా దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా బాగా అయ్యింది. మంచిగా దర్శనం అయింది. ఆర్తి దర్శనం దేవుడి ముందుకి హాఫ్ అవర్ కూర్చున్నాం. మంచి దర్శనం అయిన తర్వాత అత్తయ్య మేమందరం కూడా బాగా టైర్డ్ అయ్యాం అనమాట. మా డ్రైవర్ని అడిగితే అతను ఒక మంచి అకామిడేషన్ ఇప్పించాడు 3 hours. అక్కడ పడుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. దర్శనం వెరీ ఈజీ, నైస్ నైస్. We are very very happy. Are you happy? Yeah. ఓ మై గాడ్ ఎంత బాగా జరిగిందో. చీర కంటే చుడిదార్ ఎంత కంఫర్టబుల్ గా ఉందో. వర్షంలో దర్శనం జరిగింది. వర్షంలో ఇంకా చాలా బాగుంది. సూపర్. ఏసీ వద్దు, మంచి ఏసీలో పడుకున్నాక ఏసీ వద్దంటారా? ఏసీ మధ్యాహ్నం బాగా ఉడకపోసింది, పెట్టుకోండి. అయిపోయింది. పొద్దున ఆరతికి వెళ్ళాము. ఇప్పుడు రెండోసారి దర్శనం వాస్ ఫర్ జస్ట్ నార్మల్ దర్శనం. దేవుడి దయ వల్ల తొందరగా అయింది, మంచిగా అయింది.
పాదుక ప్లస్ సీనియర్ సిటిజన్ లైన్లో అమ్మని కూడా తొందరగా పంపించారు. సో వీ అకంపెనీడ్ దెమ్ అండ్ లైన్ తక్కువ ఉంది కాబట్టి పంపించేస్తారు వెంటనే. సో ఇట్ వాస్ లక్కీ, వీ వర్ జస్ట్ ప్యూర్ లక్కీ. ఈ అదృష్టం ఇప్పటి కాదు. ఇల్లు అమ్మలేని టైంలో షార్లెట్లో థర్స్‌డే రోజు బాబా టెంపుల్‌కి వెళ్ళామండి. వీకెండ్ హౌస్ సేల్ అయిపోయిందనమాట. అప్పటి నుంచి మా మైండ్‌లో ఉండేదది. మొక్కెప్పుడూ మొక్కుకోలేదు మేము ఏ దేవుడికి కూడా. ఇల్లు అమ్మితే ఇది అవ్వాలి దేవుడా, అలా అసలు నాకు అలవాటు లేదు. ఎందుకో నాకు తెలీదు. మేబీ చిన్నప్పుడు మా మమ్మీ, డ్యాడీ ఎప్పుడు అలా మొక్కులు మొక్కుకోలేదనుకుంటా. అండ్ నాకు కూడా పర్సనలీ ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత స్ట్రెస్‌కి ఎక్కువ గురి అవ్వకుండా ఆ నమ్మకం ఉంటుంది. పర్వాలేదు, ఎప్పుడు అవ్వాలంటే అది అవుతుంది అన్న గట్టి నమ్మకం అనమాట. నేను ఇంకొకటి కూడా చాలా బాగా నమ్ముతాను. చాలామంది అడుగుతూ ఉంటారు, కష్టాలు ఎందుకండి మంచి వాళ్ళకి వస్తాయి అని. ఎస్పెషల్లీ రీసెంట్‌గా నేను కొంతమంది స్టూడెంట్స్‌తో మాట్లాడాను వియా లైఫ్ కోచింగ్ కాల్స్. వాళ్ళు నన్ను ఈ క్వెషన్ అడిగారు. సో మీకోసం అండి ఒక చిన్న కథ చెప్పనా? నేను ఎక్కడో చూశాను ఈ కథ. ఒక తల్లి తన పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉంటారంట. ఒకళ్ళకేమో 10 కేజీస్ రైస్ బ్యాగ్ ఇస్తుంది, ఇంకొకరికేమో 5 కేజీస్ ఇస్తుంది. ఎందుకంత డిఫరెన్స్? ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడాలి కదా అనే క్వశ్చన్ చేసినప్పుడు ఇలా ఆన్సర్ ఇస్తుందంట, నేను ఎవరు ఎంత మోయగలుగుతానో వాళ్ళకి అంత బరువు ఇస్తాను అని. ఎవరు ఎంత బరువు మోయగలుగుతారో అని ఒక తల్లికి తెలిసినప్పుడు ఆ దేవుడికి ఎవరు ఎంత భారం మోయగలుగుతారో అని తెలీదా? మనం భరించే భారమే ఆ దేవుడు మనకి ఇస్తాడు. ఈ జీవిత కష్టాలు మోయటానికి మనం ఇంకా మెంటలీ స్ట్రాంగ్ అవుతున్నామని దానికి అర్థం అనమాట. సో ఎప్పుడైనా ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఛాలెంజెస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఫ్యూచర్‌లో అది ఎలా చేయకూడదు, ఎంత స్మార్ట్‌గా ప్రవర్తించాలి అనేదే ఆ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇప్పుడైతే మాకు సెకండ్ దర్శనం అయిన తర్వాత ఫ్లైట్ ఎక్కటానికి ఇంకా చాలా టైం ఉంటే మా డ్రైవరే మమ్మల్ని ఫోర్స్ చేసి పైతాని షోరూమ్‌కి తీసుకుని వెళ్ళాడనమాట. మేము అసలు వెళ్ళాలి అనుకోలేదు. కానీ ఫైనల్‌గా వెళ్ళి అమ్మకి, అత్తయ్యకి ఇక్కడ కనిపిస్తుంది కదా 2 చీరలు అయితే తీసుకున్నాం. అసలు మమ్మీ, అత్తయ్యకి ఇప్పుడు దాకా పైతాని శారీయే లేదు. నేను అసలు హౌస్ ఈ పాటికి మాది అయిపోవాలి. ఎప్పుడో చిన్న హోమం గానీ, పూజ గానీ చేసి ఉండాలనమాట. దానికి నేను పైతాని శారీ ఏదైనా ఒకటి మంచిది కట్టుకుందాం అనుకున్నాను. సో సరే ఇంకా అది డిలే అయింది కదా అని మంచిగా షిరిడీలో మనం శారీ కట్టుకుంటే, ఇక్కడ కొనుక్కున్న శారీ కట్టుకుంటే అదృష్టం అని భావించి అమ్మకి, అత్తయ్యకి ఇక్కడ శారీ తీసి నాకు కూడా నేను కొనుక్కోవాలా వద్దా అని చాలా ఆలోచిస్తుండగా సడన్గా గణేష్ చాలా బాగుంది మధు. గణేష్ నాతో షాపింగ్ వచ్చేదే చాలా తక్కువ. సో అలాంటిది చాలా బాగుంది మధు అని అన్న వెంటనే ఇంకా నాకు అదో సెంటిమెంట్ అనమాట. సరే గణేష్కి నచ్చింది కదా తీసుకుందాం కదా అని చెప్పేసి నేనైతే ఆ శారీ అయితే తీసుకున్నాను. ఓ మై గాడ్, ఇక్కడ పైతానీ శారీస్ 4,000 నుంచి 3,00,000 వరకు ఉన్నాయి అనమాట. అండ్ గణేష్కి అసలు తెలియదు ఇప్పుడు దాకా పైతానీ శారీ అంటే ఏంటో. సో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను ఏం చేస్తారని. సో గణేష్ బాగా అర్థమైంది ఇప్పుడు ఈ చీర చేయటానికి ఎంత టైం పడుతుందా అని. ప్రైస్ भी ऐसा ही है. ఈ శారీ అయిపోయింది, మళ్ళీ పళ్ళు మిగిలిందంట. పళ్ళుకి చేయడానికి ఇంకో 7 to 8 days పడుతుందంట. వాళ్ళు చేయడానికి ఆల్మోస్ట్ 105 days ఒక శారీ చేయడానికి, పైతానీ శారీ. మేము వెళ్ళింది హోల్సేల్ పైతానీ షోరూమ్. ఇది బాబా టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంది. స్పెషల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి దీని పేరు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఫుల్ వర్షం వచ్చేసరికి ఫుల్ వర్షం వర్షం వర్షం. ఓకే, ఇప్పుడు చకచక సూపర్ మహారాష్ట్రియన్ థాలీ అనమాట, అథెంటిక్ మహారాష్ట్రియన్ థాలీ రెస్టారెంట్కి తీసుకెళ్ళమని డ్రైవర్ని అడిగాం అనమాట. అక్కడికైతే వెళ్ళి భోంచేయబోతాం. అసలు ఈ వర్షంలో వెళ్ళగలుగుతామో లేదో టైంకి చూసారా ఉరుములు. ఎయిర్‌పోర్ట్‌కి ఆపోజిట్ ఒక మహారాష్ట్ర ప్లేస్‌కి తీసుకొని వెళ్లారు. అంటే లోకల్ ఫుడ్ తినటానికి థాలీ ఆర్డర్ చేసాం. 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దాల్, మట్కీ అంట. ఆ సీజన్‌లో చేస్తారంట. చాలా డిఫరెంట్ యూనిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఫుడ్ తిని, అక్కడ లోకల్ పీపుల్ తోటి మాట్లాడి, లోకల్‌గా షాపింగ్ చేస్తేనే ఫుల్‌గా ఆ సిటీ ఫీల్ తెలుస్తుందని నాకైతే అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ యాక్చువల్లీ డూ. అండ్ వడా పావ్ తినటం మటుకు అస్సలు మర్చిపోకండి. షిరిడీ వస్తే 2 ప్లేసెస్‌లో ట్రై చేసాం మేము. 2 చోట్ల కూడా సూపర్‌గా ఉంది. సో అలా మంచిగా
భోజనం అయితే చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఫ్లైట్ 1 అవర్ డిలే అయింది వర్షం పట్టడం వల్ల. సో అక్కడే వెయిట్ చేస్తా కూర్చున్నాం అనమాట. అండ్ నేను ఈసారి దేవుడి దగ్గర నుంచి స్పెషల్గా ఏం కోరుకోలేదు. హెల్త్ బాగుండాలి, బోత్ గణేష్ హెల్త్ అండ్ నా హెల్త్. రకరకాల ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నామండి, అంతా సోషల్ మీడియాలో చెప్పలేం కదా. నాకైతే రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ లైఫ్ కోచింగ్ ద్వారా నేను తీసుకున్న కాల్స్ నేను అనుకున్న దానికంటే ఛాలెంజింగ్గా ఉంటున్నాయి, కొంచెం భారంగా ఉంటున్నాయి అనమాట. మెడికల్ ఫీల్డ్ ఎస్పెషలీ ఫస్ట్ ఇయర్ ఇస్ ఆల్వేస్ ఛాలెంజింగ్. నేను ఆల్రెడీ నాకు మా కజిన్స్ చెప్పారు చాలా కష్టంగా ఉంటుంది అని. ఇప్పుడు నాకు అది తెలుస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ అవ్వనివ్వండి, యూట్యూబర్ అవ్వనివ్వండి, లేకపోతే ఎనీ జాబ్ అండి, ఫస్ట్ ఇయర్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. సో ఆ ఫేజ్లో ఉన్నాను అనమాట నేను. ఆ ఛాలెంజింగ్ ఫేజ్లో కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నాను కాల్స్ని, బికాస్ ఆల్రెడీ నేను చాలా తక్కువే తీసుకుంటున్నాను, బట్ అదే నాకు చాలా హెవీగా అనిపిస్తుంది. బట్ ఐ లవ్ దిస్ ఫీల్డ్. అటు నా హెల్త్ని కాపాడుకుంటూ నేను ఇది ఎలా చేయగలుగుతానా. ఐ హోప్ గాడ్ గివ్స్ మీ దట్ స్ట్రెంగ్త్ టు టాక్, టు లిసన్, టు ఎంపవర్ so many women and girls, young girls. So that's all for today's video అండి. I hope you enjoyed watching this video. ఎంజాయ్ చేస్తే బై ద వే, ఈ రాత్రిపూట హైదరాబాద్లో డ్రైవ్ చేస్తే అంటే ORR మీద అస్సలు ట్రాఫిక్ లేకుండా యూఎస్లో డ్రైవ్ చేసే ఫీల్ వచ్చింది. దట్స్ వాట్ గణేష్ సెడ్. బాయ్ అండి.